హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఎవరు మధ్యలో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పెళ్లి వీడియో కంటిన్యూషన్ ఇదైతే. మేమైతే ఇగో మా అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి బయలుదేరాము. మా మరదల వాళ్ళ ఇంటికి మా తమ్ముడు పెళ్లి వీడియోస్ వస్తున్నాయి కదా, దాంట్లో భాగంగానే ఈరోజు నల్లపూసలు కుచ్చే ఫంక్షన్ ఉంది. అలా అనేసి బయలుదేరుతున్నాము. ముందు ఎక్కారు మా అత్తయ్య వాళ్ళు, మేమే లాస్ట్లో. ఆల్రెడీ ముందు ఒక వెహికల్ వెళ్ళింది, మా అత్తయ్య వాళ్ళు కనుక అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అంటే అంతకుముందు అయితే ఒక 3 days అయినా ఉండేవాళ్ళు మినిమము. ఇప్పుడైతే అసలు వామ్మో ఫాస్ట్ అయిపోయింది, జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది, మనుషులు కూడా ఫాస్ట్ అయిపోయారు. పెళ్ళికి వచ్చినామా, అటెండ్ అయినామా, వెళ్ళినామా, అంతవరకే. ఇక మళ్ళీ ఒక్క రోజు కూడా ఉండట్లేరు, రమ్మన్నా కూడా బిజీ బిజీ లైఫ్ అంటున్నారు. అలా అనేసే మేము మా దగ్గర ఉన్న వరకు అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంటారు కదా, ఫస్ట్ బయలుదేరే ముహూర్తం మంచిగా ఉండాలి అని అంటారు కదా, అలాగే మేము బయలుదేరిన ముహూర్తం బాగాలేదో ఏం పాడో. అందుకనేసే ఇగో మధ్యలోకి మా పక్క ఊరు రాగానే మా వెహికల్ అయితే పంచర్ అయింది. ఇక అందరం దిగాము, పంచర్ అయితే వేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళు, ఇక అక్క వాళ్ళు, మేమైతే ఇక సైడ్ కూర్చొని అయితే మాట్లాడుతున్నాము. వెహికల్ అయితే బాగు చేశారు, అయిపోయింది. తర్వాత ఇగో వెహికల్లో అయితే ఇక బయలుదేరాము. చాలా బాగా అనిపించింది మా జర్నీ అయితే. ఎందుకంటే మా వదిన, మా అత్తయ్య, మేమందరం ఉన్నాం కదా, ఎటన్నా వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం మాట్లాడుకుంటూ వెళ్తే అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము. కాకపోతే మాది తెలంగాణ, ఇక్కడ మా మరదల వాళ్ళది ఆంధ్ర. ఇగో ఇక్కడ మా తమ్ముడిని మరదల్ని కూర్చోబెట్టారు. మా అక్క మాట్లాడుతుంది. అంటే కొన్ని సాంప్రదాయాలు కొంచెం వేరే ఉంది, వాళ్ళ సైడు మా సైడ్ కంటే. తెలంగాణ ఆంధ్ర పద్ధతులు కొంచెం తేడానే ఉంటాయి. కూర్చోబెట్టి మాట్లాడుతుంది. స్వీట్స్, నల్ల పూసలవి, కుచ్చేటివి అవన్నీ అయితే అక్కడ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత ముందుగా అక్క, అంటే పెద్ద ఆడపడుచు మా అక్కనే కాబట్టిగా ఫస్ట్ అక్కతోని కూర్చిస్తారు. అలా అనేసి ఫస్ట్ అయితే అందరికీ బొట్టు పెట్టి, ఒక సైడ్ ఏమో దారం, కొత్త ద్వారం వేయాలి కదా నల్ల పూసలకి, అది రెడీ చేస్తున్నారు. ఈ లోపైతే అక్క అందరికీ బొట్టు పెట్టి పసుపు కుంకుమ అయితే ఇస్తుంది. మేమైతే అందరం, మా అత్తయ్య వాళ్ళు కనుక అందరం మేమైతే కూర్చున్నాము. ఇంకా పిల్లలైతే ఫొటోస్, వీడియోస్ తీస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక కెమెరాలతోని పనే లేదు, కెమెరామ్యాన్తో అందరూ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే తీస్తున్నారు. ఇది ఎండాకాలం అయిపోయింది కాబట్టి పిల్లలందరూ మంచిగా హాలిడేస్లో ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గరే ఎంజాయ్ చేస్తున్నారు మా పెళ్ళప్పుడు. ఎందుకంటే మా పిల్లలకు కూడా హాలిడేస్ ఉంటాయి అనేసి మేము ఇవి ఇప్పుడు పెట్టుకున్నాము ఎండాకాలంలో. ఇక మా అత్తయ్య వాళ్ళు కనుక ఫస్ట్ అయితే అక్కతోని కూర్చిపిచ్చారు నల్ల పూసలు. తర్వాత నెక్స్ట్ నేను, అది దారం ఏమో కొంచెం లావుగా చేయడం వలన ఆ పూసలు అసలు ఎక్కట్లేవు. నేను ట్రై చేశాను కానీ ఎక్కలేదు. ఫస్ట్ ఒకటి ఎక్కించాలి అని అంటే ఎక్కించాను. తర్వాత అయితే ఇక మా అక్క ఇలా అని చెప్తుంది నాకు. ఫస్ట్ తాళి కట్టినప్పుడు మళ్ళీ దాంతోపాటు ఏదో నల్ల పూసలది కూడా కట్టించారు. అది కట్టింది మా తమ్ముడే ఇప్పాలంట అన్నీ. తాళి కట్టింది ఇప్పిండు, కంకణాలు ఇప్పిండు, తర్వాత చిన్న నల్ల పూసలు ఇప్పిండు. ఇవైతే ఇగో నల్ల పూసలు, పౌడము అవన్నీ అయితే కూర్చుతున్నాము. గోల్డ్ దానికి కొంచెం కింద సైడు పసుపు దారంతో కట్టాలి. అది కొంచెం లావు చేశారు, అదేమో ఎక్కట్లేదు అసలు. నాకైతే ట్రై చేశాను కానీ అసలు ఎక్కట్లేదు. అందులో చాలా హోల్ చాలా చిన్నగా ఉంది, చిన్నవి తెచ్చారు చాలా. అందుకనేసి కొంచెం ఇంకా నేను ఒకటి అట్లా ఎక్కించాను. తర్వాత మా అత్తయ్యను అక్క అయితే ఎక్కిస్తున్నారు. నల్లపూసల ఫంక్షన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అంటే మేము ఇంత పర్టికులర్గా ఎవరికి చూడలేదు కదా, ఎప్పుడైనా పెళ్ళికి వెళ్తామా, రిసెప్షన్కా, మళ్ళీ ఏమంటే వెళ్ళిపోతాము, అంతేగాని ఇంత వివరంగా డీటెయిల్గా అన్నీ అయితే చూడలేదు. ఇక నేను మా అక్క ఎక్కించిన తర్వాత మా చెల్లె ఎక్కించింది. మా చెల్లె తర్వాత మా వదిన వాళ్ళతోని, అంటే ఒక 5 members కంపల్సరీ ఎక్కించాలంట పూసలు, నల్ల పూసలు. అట్లానే మా వదిన ఉన్న మా అత్తయ్య పెద్దది కాబట్టి మా అత్తయ్యతోనే ఎక్కించారు. ఇంకా వీళ్ళందరూ మా పెద్ద అత్తయ్య, మా చిన్న అత్తయ్య, వీళ్ళందరూ అయితే ఉన్నారు. అవి కుచ్చడమే లేట్ అయింది. సన్న దారం పెద్దగా అయిపోయింది, పూసలు చిన్నగా అవ్వడంతోనే కొంచెం కుచ్చడం ఇబ్బంది అయింది. మొత్తానికైతే కుచ్చేసాడు, మా తమ్ముడు వేశాడు. తర్వాత మంగళహారతి అయితే పట్టాము. మంగళహారతి పట్టేటప్పుడైతే ఇక పాటలు పాడమంటే ఇంకా
ఇవాళ రేపు ఎవరికి వస్తాయి, అందుకే యూట్యూబ్ ఓపెన్ చేసి పాటలు పెట్టాను. పైకి పెడితే కనిపిస్తుంది. పాట పాడడం అయిపోయాక ఇక డబ్బులు కార్యక్రమం కదా, ఆడపడుచులు అంటేనే ఫస్ట్ డబ్బులు పెట్టాలి కదా, అందుకే మా తమ్ముడిని ఎక్కువ పెట్టామని అంటుంటే పెట్టాము. తర్వాత మా మరదలు వాళ్ళ ఇంట్లో కదా, అమ్మని కూడా పెట్టమంటే ఆమె ఒకటే డైలాగ్ కొట్టింది, మా ఆయన పెడితేంది నేను పెడితేంది అన్న డైలాగ్ కొట్టింది. ఇక దాంతోపాటు మేము ఏం మాట్లాడలేదు. ఎక్కువ పెట్టాలని కాదు, జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం పెడితే చాలు అని అన్నాము. హారతి అయితే ఇచ్చాము, తర్వాత అక్క ఇచ్చింది, తర్వాత నేనైతే హారతి ఇచ్చినాము. ఇగో చూడండి, ఇద్దరికైతే హారతి ఇచ్చి మా చెల్లె మా అత్తయ్య వాళ్ళందరూ హారతి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది ఫంక్షన్ అయితే. ఇక మా చిన్న అత్తయ్య అయితే స్వీట్లు మా అక్కకు, నాకు, మా చెల్లెకు మీకు స్వీట్లు తినబెడతా బట్ అని నేనైతే అని మా ఇద్దరికైతే తినబెట్టింది స్వీట్లు. మా చిన్నత్తయ్య అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది, చాలా మంచిగా. పెళ్ళి మాత్రం మొత్తం మా అత్తయ్య చేతుల మీదనే జరిగింది, చాలా బాగా అయింది. ఇక తర్వాత అయితే చూడండి అందరూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం